హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనము ఎండోక్రైన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. 6th యూనిట్లో ఫస్ట్ పోర్షన్, దట్ ఈస్ చాప్టర్ ఏ, 6th A, హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టంలో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్లో నుంచి రిలీజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్ని మనం హార్మోన్స్ అంటాం. ఓకే, వీటికి డక్స్ ఉండవు, నాలికలు ఉండవు, డైరెక్ట్గా బ్లడ్లోనికి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్తో ఏర్పడతాయి అండ్ ఒక దగ్గర రిలీజ్ అయ్యి ఇంకో దగ్గర యాక్షన్ని చూపిస్తాయి. బాడీలో ఒక పార్ట్లో రిలీజ్ అయ్యి బ్లడ్ ద్వారా ట్రావెల్ అయ్యి ఇంకో దగ్గర వాటి యొక్క యాక్షన్ని చూపిస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవి బ్లడ్ ద్వారా ట్రావెల్ అవుతాయి. సో కెమికల్ మెసెంజర్స్ లాగా పనిచేస్తాయి. ఏంటి? హార్మోన్స్. ఓకే, సో దీస్ హార్మోన్స్ కెమికల్ నేచర్ చూసుకున్నట్లయితే ఇవి ప్రోటీన్స్తో ఏర్పడచ్చు, అమినో యాసిడ్స్తో ఏర్పడచ్చు అండ్ అమినో యాసిడ్ డెరివేటివ్స్తో ఏర్పడచ్చు, ఆర్ పాలిపెప్టైడ్స్ అండ్ స్టిరాయిడ్ హార్మోన్స్తో కూడా, స్టిరాయిడ్ అంటే కొలెస్ట్రాల్తో కూడా ఏర్పడచ్చు అనమాట. జనరల్గా స్టిరాయిడ్ హార్మోన్స్ చూసుకున్నట్లయితే సెక్స్ హార్మోన్స్ అండ్ స్టిరాయిడ్ హార్మోన్స్ అనమాట. సో స్టిరాయిడ్ హార్మోన్స్ వచ్చేసి సెక్స్ హార్మోన్స్ అండ్ కార్టికోస్టిరాయిడ్స్, SSC అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఓకే, సో సెక్స్ హార్మోన్స్లో మళ్ళీ మనకి 3 హార్మోన్స్ ఉన్నాయి: ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్. ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ వచ్చేసి ఫీమేల్స్లో అనమాట, స్త్రీలలో. టెస్టోస్టెరాన్ వచ్చేసి మేల్స్లో, పురుషుల్లో మనకి ఉండేటువంటి సెక్స్ హార్మోన్స్. సో ఇవి స్టెరాయిడ్ హార్మోన్స్, అంటే కెమికల్ లైక్ కొలెస్ట్రాల్ డెరివేటివ్స్, కొలెస్ట్రాల్ ఫ్యాట్ డెరివేటివ్స్. ఓకే, నెక్స్ట్ అమినో యాసిడ్స్తో ఏర్పడేటివి, అంటే ఒక సింగిల్ అమినో యాసిడ్ లేదా 2 అమినో యాసిడ్స్ కలిసి ఏర్పడితే వాటిని అమినో యాసిడ్స్ హార్మోన్ ఆర్ అమినో యాసిడ్ డెరివేటివ్ హార్మోన్స్ అంటారు. సో వాటిని చూసుకున్నట్లయితే థైరాక్సిన్, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్. చూడండి, సో ఇవి అడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతాయి కాబట్టి థైరాక్సిన్, ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్. 10 గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. థైరాక్సిన్, ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్. ఓకే, TEN 10 ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్పాను. నెక్స్ట్ ప్రోటీన్స్. అమినో యాసిడ్స్ అంటే ఏంటి? సింగిల్ అమైన్ గ్రూప్ ఉన్నటువంటి కాంపౌండ్స్ని మనం అమినో యాసిడ్స్ అంటాం. అలా 2 or 3 అమినో యాసిడ్స్ కలిస్తే మనకి ప్రోటీన్ ఏర్పడుతుంది. సో ప్రోటీన్ హార్మోన్స్ వచ్చేసి ఇన్సులిన్, గ్లూకాగాన్. ఓకే, ప్రోటీన్ హార్మోన్స్ ఏంటంటే ఇన్సులిన్, గ్లూకాన్. PIG గుర్తుపెట్టుకుంటే ప్రోటీన్ హార్మోన్స్ ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్. ఓకే, సో ఇక్కడ అమినో యాసిడ్ డెరివేటివ్స్ వచ్చేసి థైరాక్సిన్, ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్. నెక్స్ట్ పాలిపెప్టైడ్ హార్మోన్స్. సింగిల్ అమినో యాసిడ్ ఆర్ 2 అమినో యాసిడ్స్తో ఏర్పడితే వాటిని అమినో యాసిడ్ హార్మోన్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ అమినో యాసిడ్స్ అంటే 2 or more అమినో యాసిడ్స్తో ఏర్పడితే వాటిని ప్రోటీన్ హార్మోన్స్ అంటాం. చైన్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటే వాటిని మనము పాలిపెప్టైడ్ హార్మోన్స్ అంటారు. ఈ పాలిపెప్టైడ్ హార్మోన్స్లో మనకి ADH, ఆక్సిటోసిన్ వస్తాయి. పాలిపెప్టైడ్ హార్మోన్స్లో మనకి ADH, ఆక్సిటోసిన్. ఈ ADH వచ్చేసి ఎప్పుడైనా మన బ్లడ్ లెవెల్ అనేది వాల్యూమ్ తగ్గింది అనుకోండి, బ్లడ్ వాల్యూమ్ ఉంటుంది కదా మన బాడీలో, ఆ వాల్యూమ్ తగ్గితే మళ్ళీ కిడ్నీలో నుంచి వాటర్ని రీఅబ్జార్బ్ చేసుకోవడానికి ఈ యాంటీడైరెటిక్ హార్మోన్ హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఆక్సిటోసిన్ డ్యూరింగ్ ద డెలివరీ టైంలో మనకి ఆక్సిటోసిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ మజిల్ బర్త్ టైంలో మనకి కాంట్రాక్షన్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, బేబీ డెలివరీకి ఆక్సిటోసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ టైంలో ఈ హార్మోనల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఆక్సిటోసిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అప్పుడు బేబీ డెలివరీ ఈజీ అవుతుంది అనమాట. ఓకే, ADH వచ్చేసి బ్లడ్లో వాటర్ లెవెల్స్ తగ్గినప్పుడు కిడ్నీలో నుంచి వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ADH హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి హార్మోన్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయి? ప్రోటీన్, అమినో యాసిడ్, పాలిపెప్టైడ్ అండ్ స్టిరాయిడ్ హార్మోన్స్. ప్రోటీన్ హార్మోన్స్ వచ్చేసి ఇన్సులిన్, గ్లూకాగాన్. సో PIG గుర్తుపెట్టుకుంటే ప్రోటీన్ హార్మోన్స్ ఇన్సులిన్, గ్లూకాగాన్, PIG. నెక్స్ట్ అమినో యాసిడ్లో మనకి థైరాక్సిన్, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్, TEN. థైరాక్సిన్, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్, ఇవి అమినో యాసిడ్ డెరివేటివ్స్. ఓకే, నెక్స్ట్ పాలిపెప్టైడ్ హార్మోన్స్. ఇవి వచ్చేసి యాంటీడైయూరిటిక్ హార్మోన్. అండ్ ADH అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్. యాంటీ డయూరిటిక్ హార్మోన్. స్టిరాయిడ్ హార్మోన్స్ వచ్చేసి మనకు 2 types.
సెక్స్ హార్మోన్స్, కార్టికోస్టెరాయిడ్స్, ఎస్ఎస్సి అని గుర్తుపెట్టుకోండి. సెక్స్ హార్మోన్స్లో మనకి మళ్ళీ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్. సో మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చదివినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ నౌ యూ జస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్ ప్రోటీన్ డెరివేటివ్స్, అమినో యాసిడ్స్ అంటే ఇవి గుర్తుపెట్టుకోండి. అమినో యాసిడ్స్ అంటే 10, థైరాక్సిన్, ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్. ప్రోటీన్ వచ్చేసి పిఐజి పిగ్, ప్రోటీన్, ఇన్సులిన్, గ్లూకోగాన్. పాలిపెప్టైడ్స్ వచ్చేసి ఏడిహెచ్, ఆక్సిటోసిన్ అంటే పిఏఓ. ఓకే, నెక్స్ట్ స్టిరాయిడ్ హార్మోన్స్ వచ్చేసి ఎస్ఎస్సి. ఓకే, స్టిరాయిడ్, సెక్స్ హార్మోన్స్ అండ్ కార్టికోస్టెరాయిడ్స్. ఓకే, ఎస్ఎస్సి అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నౌ విల్ డిస్కస్ ఇన్ డీప్. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ది ఎలా రిలీజ్ అవుతాయో చూద్దాం. సో బ్రెయిన్లో మనకి హైపోథలామస్ ఉంటుందని చెప్పాను నేను. బ్రెయిన్లో హైపోథలామస్ ఉంటుంది. ఈ హైపోథలామస్ అనేది మనకి 4 బ్రెయిన్లో ఉంటుంది. లింబిక్ స్టెమ్లో మనకి హైపోథలామస్ అనేది 4 బ్రెయిన్లో మనకి ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 4 బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. సో 4 బ్రెయిన్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ 4 బ్రెయిన్ అంటాం. సో దాంట్లో మనకి లింబిక్ సిస్టమ్ ఉంది, ఆర్ లింబిక్ స్టెమ్ ఉంది. ఆ స్టెమ్లో మనకి హైపోథలామస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్. సో ఈ హైపోథలామస్లో మనకి న్యూరో సెక్రెటరీ సెల్స్ ఉంటాయన్నమాట. ఇది ఒకవేళ హైపోథలామస్ అని చూసుకున్నట్లయితే దీంట్లో మనకి న్యూరో సెక్రెటరీ సెల్స్ అంటే స్పెసిఫిక్ సెల్స్ ఉంటాయి. వాటికి మనము న్యూరో సెక్రెటరీ సెల్స్ అని పేరు ఇవ్వడం జరిగింది. సో ఆ సెక్రెటరీ సెల్స్ ఏం చేస్తాయంటే హార్మోన్స్ని సెక్రెట్ చేస్తాయి, విడుదల చేస్తాయి. అంటే హైపోథలామస్లో రిలీజ్ అవుతాయి, కానీ ఇవి హైపోథలామస్ నుంచి ఒక పార్ట్ లాగా బయటికి డ్రాప్ అవుతుంది. ఓకే, దాన్ని మనం పిట్యూటరీ గ్లాండ్ అంటాం. సో ఎ ప్రొజెక్షన్ ఫ్రమ్ ద హైపోథలామస్ ఈజ్ కమింగ్ అవుట్ టు ఫార్మ్ ఎ పిట్యూటరీ గ్లాండ్. ఓకే, హైపోథలామస్ నుంచి ఒక పార్ట్ బయటికి విడుదలైనట్టుగా మనకి పిట్యూటరీ గ్లాండ్ బయటకు వస్తుంది అనమాట. ఇది ఓవల్ షేప్లో ఉంటుంది. ఓకే, పిట్యూటరీ గ్లాండ్ నుంచి డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను క్లియర్గా. సో హియర్ ఏంటి, హైపోథలామస్లో మనకి న్యూరో సెక్రెటరీ సెల్స్ ఉన్నాయి. ఈ న్యూరో సెక్రెటరీ సెల్స్ నుంచి మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ ఏవైతే న్యూరో సెక్రెటరీ సెల్స్ నుంచి విడుదలయ్యాయో ఆ హార్మోన్స్ అన్నీ కూడా ఇలా ట్రావెల్ అయ్యి పిట్యూటరీ గ్లాండ్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఎక్కడ రిలీజ్ అయ్యాయి, మనకి ఎక్కడ సెక్రెట్ అయ్యాయి? ఇవి సెక్రెట్ అవ్వడం మాత్రం హైపోథలామస్లో సెక్రెట్ అవుతాయి, కానీ అక్కడ నుంచి ట్రావెల్ చేసి పిట్యూటరీ గ్లాండ్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి రిలీజ్ అవుతాయి, మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ప్రొడ్యూస్ అవ్వడం మాత్రం హైపోథలామస్లో ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో హైపోథలామస్ ఎక్కడ ఉంటుంది? 4 బ్రెయిన్లో. అంటే బ్రెయిన్లో మనకి 4 బ్రెయిన్ పార్ట్ ఉంది కదా, నేను లాస్ట్ క్లాస్లో మీకు బ్రెయిన్ గురించి చెప్పాను. సో 4 బ్రెయిన్ పార్ట్లో మనకి లింబిక్ స్టెమ్లో హైపోథలామస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, సో ఇక్కడ మనకి డిఫరెంట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ న్యూరో సెక్రెటరీ సెల్స్ పోస్టీరియర్ సైడ్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్లో మనకి ఈ ఏవైతే న్యూరోథలామస్లో ఉన్నటువంటి న్యూరో సెక్రెటరీ సెల్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఒకటే న్యూరాన్తో కనెక్ట్ అయ్యి, ఇది న్యూరాన్ అనుకోండి, న్యూరాన్ నుంచి కనెక్ట్ అయ్యి ఇలా సినాప్టిక్ నాబ్స్లో, సినాప్టిక్ వెజల్స్లో ఈ హార్మోన్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే అవసరమో అవి ఇక్కడ విడుదల చేసి ఇక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుందన్నమాట. మనకి స్ట్రెస్ ఆర్ ఎనీ పెయిన్ ఆర్ ఎనీథింగ్ ఉన్నప్పుడు మనకు అవసరమైనప్పుడు ఈ హార్మోన్స్ బయటికి రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి వచ్చేటువంటి హార్మోన్స్ పోస్టీరియర్ సైడ్లో స్టోర్ అయ్యేటువంటి హార్మోన్స్ ఏంటి? పిట్యూటరీ గ్లాండ్లో మనకి 2 లోబ్స్ ఉంటాయి, పోస్టీరియర్ లోబ్, యాంటీరియర్ లోబ్. ఇది పిట్యూటరీ లోబ్ అనమాట, పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్లో మనకి పోస్టీరియర్ పార్ట్ ఉంటుంది, లోబ్ ఉంటుంది, యాంటీరియర్ లోబ్ ఉంటుంది. ఈ పోస్టీరియర్ లోబ్లో మనకి 2 హార్మోన్స్ స్టోర్ అవుతాయి, ఒకటి ఏడిహెచ్, ఇంకోటి ఆక్సిటోసిన్. అండ్ ఇంకో లోబ్లో, అంటీరియర్ లోబ్లో మనకి డిఫరెంట్ హార్మోన్స్, సోమాటోట్రోపిక్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అండ్ గొనడోట్రోపిక్ హార్మోన్. ఇలా హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. ఈ హార్మోన్స్ అన్ని స్టోర్ అవుతాయి. సో ఇక్కడ ఎలా రిలీజ్ అవుతాయి అంటే హైపోథలామస్లో మనకి ఇక్కడ న్యూరో సెక్రెటరీ సెల్స్ ఉన్నాయన్నాం కదా, ఆ సెక్రెటరీ సెల్స్ ఇక్కడ న్యూరాన్ కనెక్ట్ ఉండదు, డైరెక్ట్గా బ్లడ్ వెజల్స్లోనికి రిలీజ్ అవుతుంది. ఏంటి? హార్మోన్స్. ఆ బ్లడ్ వెజల్స్లోనికి రిలీజ్ అవ్వగానే ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఒక బ్లడ్ వెజల్ ద్వారా ట్రావెల్ అయ్యి ఈ యాంటీరియర్ లోబ్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడేమో న్యూరాన్స్ ఒకటే న్యూరాన్ ద్వారా కనెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం ఈ న్యూరో సెక్రెటరీ సెల్స్ నుంచి డైరెక్ట్గా బ్లడ్ వెజల్స్లోనికి వెళ్తుందన్నమాట. అలా హార్మోన్స్ అన్నీ ట్రావెల్ అయ్యి యాంటీరియర్ పార్ట్లో పిట్యూటరీ గ్లాండ్లో స్టోర్ అవుతాయి అన్నమాట బ్లడ్ వెజల్ ద్వారా. ఇక్కడేమో ఒకటే న్యూరాన్ ద్వారా వస్తాయి, కానీ ఇక్కడ బ్లడ్ వెజల్స్ ద్వారా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి
SRF అంటే సొమాటోట్రాఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్. ఇలా రిలీజింగ్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఫ్యాక్టర్స్ నుంచి మనకి ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. STH, TSH, AC, TH అండ్ GH అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఇవేంటి రిలీజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? సొమాటోట్రాఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్, థైరోట్రాఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్, కార్టికోట్రాఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్, గోనాడోట్రాఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. ఈ ఫ్యాక్టర్స్ నుంచి ఫైనల్గా మనకి ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో నేను మీకు డీప్గా డిస్కస్ చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద హైపోథాలమస్. అండ్ చూసుకున్నట్లయితే హైపోథాలమస్ వన్స్ అగైన్ ఫోర్ బ్రెయిన్లో ఒక పార్ట్, లింబిక్ స్టెమ్లో ఒక పార్ట్ హైపోథాలమస్. అంటే ఫోర్ బ్రెయిన్లో ఒక పార్ట్ లింబిక్ స్టెమ్లో మనకి హైపోథాలమస్ ఉంటుంది. ఓకే, ఇవి న్యూరోసెక్రెటరీ సెల్స్ ఉంటాయి. ఇక్కడ న్యూరోసెక్రెటరీ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ నుంచి మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ వీటి ద్వారా అంటే బ్లడ్ వెజల్స్ ద్వారా కావచ్చు, న్యూరాన్ ద్వారా కావచ్చు వచ్చి మనకి పిట్యూటరీ గ్లాండ్లో స్టోర్ అవుతాయి. పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్లో మనకి యాంటీ డయూరిటిక్ హార్మోన్, ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్స్ స్టోర్ అవుతాయి. అండ్ యాంటీరియర్ లోబ్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్లో మనకి సొమాటోట్రాఫిక్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడినోకార్టికోట్రాఫిక్ హార్మోన్ అండ్ గోనాడోట్రాఫిక్ హార్మోన్ స్టోర్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే అవసరమో అప్పుడు బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఆక్సిటోసిన్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ టైంలో మనకి యూట్రైన్ వాల్ కాంట్రాక్షన్కి హెల్ప్ అవుతుంది. అంటే చైల్డ్ బర్త్ టైంలో రిలీజ్ అవుతాయి ఇవి. ADH వచ్చేసి వాటర్ లెవెల్స్ బ్లడ్లో తగ్గినప్పుడు కిడ్నీ నుంచి రీఅబ్జార్ప్షన్ చేసుకోవడానికి ADH రిలీజ్ అవుతుంది. అలా డిఫరెంట్ టైంలో మనకు అవసరమైన టైంలో ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద హైపోథాలమస్. నెక్స్ట్ క్లాస్ ఐ విల్ సీ అబౌట్ ద అదర్ గ్లాండ్. ఓకే, పిట్యూటరీ గ్లాండ్ నుంచి చూద్దాం. ఓకే, నౌ దిస్ ఈజ్ అబౌట్ ద ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ హైపోథాలమస్. సో హైపోథాలమస్లో ఉంచే చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవే మళ్ళీ డిఫరెంట్ గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, SHS, TRF అంటే థైరోట్రాఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్, కార్టికోట్రాఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్, గోనాడోట్రాఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్. ఇది గోనాడ్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇది అడ్రినల్ గ్లాండ్ పైన, ఇది థైరాయిడ్ గ్లాండ్ పైన. అండ్ సో ఇది గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో నౌ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ది పిట్యూటరీ గ్లాండ్. ఓకే, థ్యాంక్ యూ.